క్రెడిట్ ఇలా మారిపోవటానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలి? రాజకీయ పార్టీలకు ఇవ్వాలంటే కాదు, నేను రాయలసీమలో ఉన్న ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళలో మార్పు వచ్చింది, రాయలసీమలో ఉన్న ప్రజలు మార్పు వచ్చింది, రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చింది. అంటే రాజకీయ నాయకుల్లో పరిటాల రవి గారు కొంత మార్పు తెచ్చారని చెప్పొచ్చు. పరిటాల రవి గారు కొంచెం మార్పు తెచ్చారని. బాంబు దాడి తర్వాత ఆయన నిజంగా అప్పుడు మళ్ళీ కక్ష పెట్టుకోదలుచుకోలేదు ఆయన. అంటే కొన్ని విషయాలు నేను మైక్ ముందు చెప్పకూడదు కానీ 100% ఆయన రాజీ ప్రయత్నాలే చేశాడు. అంటే రాయలసీమ అనంతపురం ఆనందంగా ఉండాలి, అనంతపురంలో రోడ్లు బాగుండాలి, అనంతపురం డెవలప్ అవ్వాలి, పిల్లలు చదువుకోవాలి, మొత్తం టోటల్ గా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు బాగుండాలి. ఫ్యాక్సినేజం అంటే రావట్లేదు కనుక ఈ ఫ్యాక్సినేజానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. నక్సలిజంకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారో ఈ ఫ్యాక్సినేజానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రయత్నం చేశారు. దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక ప్రయత్నం చేశారు. మళ్ళీ అది కూడా మేము చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రయత్నం 100% చేశారు రాజకీయంగా ఫ్యాక్సినేజం వద్దని. ఎందుకంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని కూడా ఆయన వదిలేశాడు, రాజకీయంగా ఫ్యాక్సినేజం వద్దని చెప్పేసి. మళ్ళా మీకు రాజశేఖర్ రెడ్డి గారికి పరిటాల రావు గారికి మంచి అనుబంధం ఉండే గత చరిత్ర చూసుకుంటే. ఓకే, ఇవన్నీ మనం దాని దాకా వెళ్తే చాలా టైం అయిపోతుంది, గంటన్నర అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఫ్యాక్సినేజం అనేది అరికట్టడానికి మొత్తం టోటల్ గా 2 కుటుంబాలు, 2 కులాలు, 2 కుటుంబాలు అందరూ కూడా ఫ్యాక్సినేజం పలానా బెంగళూరు బాగుంది, నియర్ బై 100 కిలోమీటర్స్ బెంగళూరు బాగుండడం ఏంటి, మేమెందుకు ఇబ్బంది పడుతున్నాం, పరిశ్రమల కోసం మాకేంటి, పరిశ్రమల ఉద్యోగాల కోసం బెంగళూరు వెళ్ళడం ఏంటి, చెన్నై వెళ్ళడం ఏంటి, ఈ హైదరాబాద్ రావడం ఏంటి, మా రాష్ట్రం మాకు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, మా రాయలసీమ మాకు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అన్న ఆలోచనతో పిల్లలకు వచ్చిన ఆలోచనే ఇప్పుడు పుట్టిన పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ ఆలోచనే. ఒక జనరేషన్ లో పలానా ఏ ఊరు అంటే కడప అంటే భయపడిపోయి స్టూడెంట్స్ కడప అమ్మో రాయలసీమ అంటే అనంతపుర, అమ్మో కర్నూలా, ఆ భయాన్ని పోగొట్టి పలానా అనంతపురం అంటే అన్నదమ్ములు, పలానా కడప అంటే ఆయన అక్క జిల్లలతో సమానం, పలానా చిత్తూరు, పలానా అన్ని అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ తీసుకొచ్చారు మొత్తం ఇప్పుడున్న జనరేషన్. కనుక ఇలాగే ఉండాలని కోరుకుందాం, ఇలాగే రావాలని కోరుకుందాం. ఈ జనరేషన్ ఈ సినిమా మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, రిలీజ్ చేయడానికి ఏంటంటే మళ్ళా ఫ్యాక్సినేషన్ జోకి వెళ్ళరు. గతంలో మనం ఎంత నష్టపోయాం, మన తాతలు ముత్తాతలు మన తల్లిదండ్రులు ఎంత నష్టపోయాం, ఈ 2 కుటుంబాలు 2 కులాల మధ్యన 2 కుటుంబాల మధ్యన ఎలా జరిగింది అనేది కళ్ళు కట్టినట్టు చూపించారు రామ్ గోపాల్ వర్మ గారు. కనుక ఈ సినిమా మనం 2 సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 మనం వేస్తున్నాం. రేపు 10వ తారీఖు నాడు ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఉంటుంది. అది ఎన్ని గంటలకు ఏంటనేది వర్మ గారు వస్తున్నారు బొంబాయి నుంచి, ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. సారీ ప్రెస్ మీట్ పెడతారు. ట్రైలర్ లాంచ్ 6 o'clock ట్రైలర్ లాంచ్. ఆయన 10వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది ఏ టైము ఎక్కడ అనేది మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే నేను శ్రీరాములయ్య సినిమా ఎందుకు వేయాలనుకున్నానంటే, శ్రీరాములయ్యలో ఒక పేదవాడు అంటే ఎలా ఉండాలో, ఆ పేదవాడిని కాపాడటానికి, పేదవాడిని మొత్తం టోటల్ హక్కును చేర్చుకోవడానికి ఒక మొత్తం టోటల్ గా ఏ విధంగా పరిటాల శ్రీరాములు గారు చేశారు, ఆ పరిటాల శ్రీరాములు గారు ఏ విధంగా తీసుకొచ్చారు అనడానికి మనం ఒక కులాలు 2 కులాలు అంటే ఒక ప్రాంతాన్ని ఆయన ఇద్దరు అన్నదమ్ములుగా 2 కులాలు అన్నదమ్ములుగా ఉండేవారు. ఒక కమ్మ, ఒక రెడ్డి, మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరినీ హక్కును చేర్చుకొని ఏ విధంగా ఆయన నడిపించి ఆయనకున్న స్థలాల్ని, ఆయనకున్న ఆస్తుల్ని దారదత్తం చేశారు. ఎక్కడ మొత్తం టోటల్ గా భూస్వాముల అహంకారం ఎక్కడ పెరిగింది, ఆ సినిమాకి పరిటాల శ్రీరాములు గారు ఎంతగా కష్టపడారు. మోహన్ బాబు గారు జీవించే సంస్కారం కోసం ఆయన కష్టం అవ్వచ్చు. రెండో దాంట్లోని ఎక్కడున్నారో హరికృష్ణ గారు ఇస్ గ్రేట్. అంటే సాంగ్ అవ్వచ్చు, నీకిస్తా తమ్ముడా ఒక సాంగ్ అవ్వచ్చు. ఆయన చేసిన 20 నిమిషాలు ఎక్స్ట్రాడనరీ యాక్ట్ చేశాడు. అందుకని ఆ సినిమా నేను సునీతకి అందుకే అడిగాను, అక్క ఆమె ప్రొడ్యూసర్ దానికి ఆ సినిమాకి, సునీతకి ప్రొడ్యూసర్తో అడిగాను, అక్క ఈ సినిమా ఎప్పుడైనా వెయ్యాలని. కానీ నాకు వెళ్ళడానికి టైం దొరకలేదు, వాళ్ళు బాగా పొలిటికల్ గా బాగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కంపల్సరీ నేను వెళ్ళి కలిసి ఆ సినిమాని నేను రిలీజ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది డబ్బుతో కొన్ని కాదు, మళ్ళీ స్వయం కృషి ఒకటి చిరంజీవి గారిది. స్వయం కృషి అనేది కంపల్సరీ నేను వేస్తా, అది నా డ్రీమ్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా స్వయం కృషి అనేది నా డ్రీమ్. అది ఎందుకంటే ఆయన చేసిన చిరంజీవి గారు చేసినటువంటి అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా రుద్రవీణ చేశారు, స్వయం కృషి బాంధవుడు చేశారు, ఆరాధన లాంటి సినిమా చేశారు, ఇలాంటి చేశారు కొన్ని.
మరి వీటిలోనే స్వయం కృషి అనే దాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? స్వయం కృషి అనేది ఆ క్యారెక్టర్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, ఏ హీరో చేయడు. అంతే, చెప్పులు కుట్టే క్యారెక్టర్ ఏ హీరో చేయడు. ఒక స్టార్ హీరో అప్పటికే స్టార్ హీరో ఆయన, అప్పటికే పెద్ద హీరో. ఆ క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు జీర్ణించుకోవడం, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఫస్ట్ అయితే 3 days. మీరేంటి హీరో కాకపోతే ఏంటంటే ప్రతి క్యారెక్టర్ లో లీనం అవ్వాలి అనే ఒక ఆలోచనతో, ప్రతి సబ్జెక్టు చెయ్యాలని ఒక ఆలోచనతో కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్, మనసుకు నచ్చిన పాత్ర అది. ఆ పాత్రలో చిరంజీవి గారు ఆ సినిమా చేయడం, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది 100 days సూపర్ డూపర్ హిట్. ఈ రోజు కూడా సాంగ్స్ అసలు మామూలు కాదు. కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్ చాలా బాగా తీశారు. తర్వాత ఆపద్ బంధువుడు, తర్వాత మన రుద్రవీణ, తర్వాత ఆరాధన, ఇవన్నీ అలాంటి సినిమాలు వచ్చింది. ఆరాధన ముందే వచ్చింది కానీ ఆడిముచ్చారు ఈ సినిమాలన్నీ. కనుక నాకు ఎప్పటికైనా నా డ్రీమ్ అది స్వయం కృషి అనేది రిలీజ్ జనాలకి థియేటర్ లోనే 4K లో చూపించాలని, 4K లో థియేటర్ చూపించాలి జనాలకి. అంటే చిరంజీవి గారు ఆనాటి కష్టం, ఆయన ఎంత హీరోగా ఎదిగినా ఒదుగుండాలి, 10 మందిలో నేను ఉండాలి అని చెప్తుంటాడు కదా. ఆయన ఆ టైంలో టాప్ హీరో కూడా ఆ క్యారెక్టర్ చేశాడు, ఆ సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆయన మనసు ఎంత మంచిది, ఆయన ఏ విధంగా ఎదిగాడు. ఈరోజు చాలా మంది జనరేషన్ తెలియదు. చాలా మంది జనరేషన్ ఏదో టీవీలో వస్తే సినిమా చూసేస్తారు, అది కాదు. జనరేషన్ ఆ సినిమాని కంపల్సరీ చూస్తారు. అంటే అదొక్కటి నా డ్రీమ్. అది అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు డబ్బు కోసం కాదు, మనసు తృప్తి కోసం వేయాలి. డబ్బు అన్ని దగ్గర వస్తాయి, కొన్ని సినిమాని జనానికి అందించాలని ఉద్దేశం. నేను శ్రీరాములయ్య కూడా డబ్బు కోసం కాదు, ప్రజలు చూడాలి. ఈ కథ ప్రజలు చూస్తే శ్రీరాములయ్య గారు ఏంటో, పరిటాల రవి గారు ఏంటో, అంటే పరిటాల కుటుంబానికి తండ్రి గారు ఎలాంటి ఈయనకి వచ్చాయి, ఆ జీన్స్ ఆయనకు వచ్చాయి. ఆ జీన్స్ పరిటాల శ్రీరామ్ గారికి కూడా ఉన్నాయి. పరిటాల శ్రీరామ్ గారు ఇప్పుడున్న జనరేషన్ ని మొత్తం టోటల్ గా ఒక ఎంప్లాయ్మెంట్, ఒక పరిశ్రమలు, ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితిని మనం అనుసరించి ఇప్పుడున్న ఫ్యాక్షనిజానికి దూరంగా, రౌడీజానికి దూరంగా, గొడవలకు దూరంగా మొత్తం టోటల్ గా అందరినీ కలుపుకుంటూ ఇప్పుడు వెళ్తున్న అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్న పరిటాల శ్రీరామ్ గారు. ఆ విధంగా మనం ఏంటంటే ఆయనకి తాత పేరు వచ్చింది, తాత ఆలోచనలు ఆయనకు వచ్చాయి. పరిటాల రవి గారు ఆ రోజున్న పందాలో ఆయన హెల్ప్ చేశాడు, పరిటాల శ్రీరాములు గారు ఆ రోజున్న పందాలో ఆయన హెల్ప్ చేశాడు, ఇప్పుడున్న పందాలో ఈయన హెల్ప్ చేస్తున్నాడు. అంటే కుటుంబం రాజకీయంగా ప్రజల కోసమే, ప్రజల పక్షాన్ని ఉండిపోయింది అని చెప్పడం కోసమే ఆ సినిమా నేను వెయ్యాలి అని అనుకుంటుంది.